రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. తిరుపతిలో ఎలాగైతే కళ్యాణం జరుగుతుందో అంత వైభవంగా జరిగిన కళ్యాణం అయితే. సో మీ మాటలో కళ్యాణం గురించి ఇంత వైభవంగా జరిగినందుకు మీ మాట 2 మాటలు చెప్పండి. అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే కళ్యాణం అనగానే తిరుపతి కొండ మీద మొక్కోరు మాట. కొండ కింద శ్రీనివాస మంగాపురంలో ఎవరికైనా కళ్యాణాలు జరగాలంటే అక్కడ మొక్కుంటారు. అలానే స్వామి స్వామివారు శ్రీనివాస మంగాపురం ప్రధాన అర్చకులు ద్వారా ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషం. ఆయన వచ్చి తిరుపతిని ఇవాళనే ఇప్పుడే కళ్యాణం అయింది. అందరిని పలకరిస్తుంటే తిరుపతిని మైమరిపించారు. ఇదంతా ప్రాంగణం అంతా తిరుపతిలాగా ఉంది. అంత బాగా విశ్లేషించారు. ఎన్నో కళ్యాణాలు చూసాం కానీ ఇలాంటి విశ్లేషణ అనేది మేము చూడలేదు. చాలా సంతోషం అని చెప్పి అక్కడి నుంచి స్వామివారు రావటం, ఆయన చేతుల మీదుగా జరగటం చాలా అదృష్టం మాకు. స్వామివారి స్వామితో మాట్లాడే ముందు నేను కూడా ఇంతకుముందు తిరుపతిలో ఎప్పుడు కళ్యాణం చూద్దాం అనుకున్న అదృష్టం భాగ్యం దక్కలేదు. కానీ ఈరోజు మీ గృహం ముందు, మీ ఇంటి ముందు కళ్యాణం చూస్తుంటే ఆ మండపంలో కూర్చొని కళ్యాణం చూసినంత వైభవంగా అనిపించింది. ఇంతమందికి ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు సార్. అలాగే ఏం చెప్తారు, ఇంత మంచి కళ్యాణం జరిపించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమని ఫీల్ అవుతూ ఉంటారు మీ మాటలు? అంటే కళ్యాణం చూస్తే అందరికి పెళ్ళిళ్ళు అవ్వాలని ఆ కోరికలు ఉంటాయండి. కళ్యాణం చూస్తే వాళ్ళకి మంచి జరగాలని చెప్పి కానీ ఇలా వచ్చిన వాళ్ళు అలానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని 4 ఛానల్స్లో లైవ్ కూడా జరిగింది. సో టీవీ మాధ్యంగా చూసే ప్రేక్షకులందరికీ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. రైట్. చూశారు కదా కళ్యాణ్ గారి ఇంట్లో కళ్యాణం వైభవం ఎంత చక్కగా ఉందో తిరుపతిలో చూసినట్టుగా అనిపిస్తూ ఉంది ఆ వైభవం అయితే. సో ఆయన ఇంట నెలకొల్పిన ఈ కళ్యాణం ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక తిరుపతిలో జరిగిన విధంగానే కనబడతా ఉంది. ఇది కళ్యాణం సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరా సాంబశివతో పవన్ వాయుదేవ్ RTV.